అందరికీ నమస్కారం. మధుస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మీ ముందుకు వచ్చింది వెజ్ నూడిల్స్తో అనమాట. చాలా తేలిగ్గా ఇంట్లోనే చేసి ఇచ్చేయచ్చు. ఎక్కువగా పిల్లలు మనకి అప్పుడప్పుడు అమ్మ నూడిల్స్ తిందామని ఉంది, ఆర్డర్ చేద్దామా అది ఇది అంటూ ఉంటారు. మరి బయట నుంచి తెప్పించాలంటే ఒక చిన్న సంశయం. అలాంటివన్నీ ఎందుకు, మనమే ఇంట్లో చేసి ఇచ్చేయచ్చు కదా. దీనికోసం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మంచిగా హెల్త్కి కూడా మంచిదే. ముఖ్యంగా నేను తీసుకున్నటువంటి ఈ నూడిల్స్ ఏంటంటే సూజీతో చేసినటువంటివి, మైదాతో చేసినవి కావు. కాబట్టి ఆరోగ్యానికి కూడా మంచిదే అని చెప్పొచ్చు. ముందుగా మనం నూడిల్స్ చేయాలంటే మనం వేడి నీళ్ళు పెట్టుకోవాలి. అందులో కొద్దిగా సాల్ట్ వేసి, అట్లానే కొద్దిగా ఆయిల్ కూడా వేసి, ఆ మసులుతున్న వేడి నీళ్ళల్లో ఈ మనం బయట నుంచి తెప్పించుకుంటాం కదా, ఈ నూడిల్స్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఇవి పూర్తిగా సూజీతో చేసినటువంటివి అన్నమాట. బాగున్నాయి కూడా, బాగా సన్నగా ఉన్నాయి, చూడ్డానికి కూడా మంచిగా ఉన్నాయి అన్నమాట. ఇవి ఉడికించుకోవాలి. ఈ విధంగా కాస్త మెత్తబడినాయా లేదా చూసుకొని ఆ తర్వాత ఆ వాటర్ అంతా తీసేసి వెంటనే ఐస్ వాటర్ కూడా దీనిలో పోసేసామనుకోండి, అవి ఎక్కువ ఉడకకుండా ఉంటే చక్కగా పొడి పొడిలాడుతూ బాగుంటాయి అన్నమాట. కొంచెం చల్లని నీళ్ళు పోసి పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక కళాయి తీసుకొని, కొంచెం పెద్దది తీసుకుంటే బాగుంటుంది, అందులో కాస్త ఆయిల్ ఎక్కువే వేయాలి. ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి, బాగా సన్నగా తరిగిన అల్లము, బాగా సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసాను, రెండు కూడా అనమాట. చూసారా, బాగా సన్నగా. అట్లానే పచ్చిమిర్చి కూడా ఒక 4 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసాను. ఉల్లిపాయ కూడా సన్నగా తరిగింది, ఒక చిన్న ఉల్లిపాయ. అట్లానే మనం స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకుంటాం కదా, ఆ బల్బ్స్ ఉంటాయి కదా ఉల్లివి, అవి కూడా కట్ చేసి వేసాను అనమాట. చక్కగా ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో. క్యారెట్, క్యాప్సికమ్ అయితే అస్సలు మిస్ కావద్దు. ఆ నూడిల్స్ టేస్ట్ వచ్చిందంటే దాంతోనే వస్తుందని చెప్పొచ్చు. అట్లానే బాగా సన్నగా తరిగినటువంటి క్యాబేజ్ కూడా వేసేసి ఇవన్నీ కూడా లో మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపాలి. అట్లానే వీటికి కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. చాలా కొద్దిగానే వేయాలి, ఎందుకంటే మనం ఇందులో సాసెస్ వేస్తాం కాబట్టి. ఇది మిరియాల పొడి 1 స్పూన్ వేసాను, కాస్త ఘాటు ఉంటే బాగుంటుంది అన్నట్టుగా. చాలా టేస్ట్ ఉంటుంది. మిరియాలు ఆ క్యాప్సికమ్ వేగుతుంటే ఎంత బాగుంటుంది, చాలా బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, అట్లానే 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ తీసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ తీసుకున్నాను, 1 స్పూను వెనిగర్ మాత్రం వేసాను. అంటే మరీ స్పైసీగా ఉండద్దు అని చెప్పి 1 టేబుల్ స్పూన్ మాత్రమే వేసాను, 3 కూడా. చక్కగా ఇవి బాగా ఉడుకుతున్నప్పుడు 2 టేబుల్ స్పూన్స్ టమాటో కెచప్ వేసి ఒకసారి బాగా కలిపేసాను అనమాట. ఇదంతా కూడా కొంచెం ఫ్లేమ్ చిన్నగా పెట్టుకుని చేసుకుంటేనే బాగుంటుంది. మనం ముందే పక్కకు తీసి పెట్టుకున్నాం కదా, ఉడికించి పెట్టుకున్న ఆ నూడిల్స్ ఇందులో వేసేసి కలిపేసేసేయాలన్నమాట. కాకపోతే ఆ కలిపే విధానము ఎలా పడితే అలా కాకుండా కొంచెం, ఎందుకంటే అవి ఉడికించి ఉన్నవి కాబట్టి కాస్త నాజుగ్గా ఉంటాయి. మనం ఎలా అంటే అలా కలిపితే అవి తెగిపోతాయి, చిన్న చిన్న ముక్కలుగా అయిపోతాయి. మరి మనకి బయట చేసినట్టుగా కనపడాలి అంటే మనం కొంచెం చూస్తూ అవి తెగిపోకుండా కలిపితే బాగుంటుంది. ఈ విధంగా నాకు కొంచెం ఈ కళాయి చిన్నగా అయింది, కొద్దిగా ఇరుకు అనిపిస్తుంది. మీరు కనుక చేసినట్లయితే కొంచెం పెద్ద కళాయి పెట్టుకొని చేసుకోండి, చాలా బాగా వస్తుంది. ఇక రెడీ అయిపోయినాయి నూడిల్స్. చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా ఈజీగా చేసేసాం. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, పిల్లలేంటి పెద్దవాళ్ళు కూడా. దీనికి తోడు కాస్త నిమ్మకాయ ముక్కలు చేసి పక్కన పెట్టి, ఉల్లిపాయ కూడా ముక్కలు చేసి పక్కన పెట్టి సర్వ్ చేసామనుకోండి, ఎంతో ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఉంటాయి, అందరికీ నచ్చుతాయి. పైన కాస్త ఆ స్ప్రింగ్ ఆనియన్స్ చల్లేసి మనం సర్వింగ్కి సిద్ధం చేసేసేయడమే. చూస్తున్నారు కదా, ఎంతో ఈజీగా వెజ్ నూడిల్స్ ఇంట్లోనే చేసి ఇచ్చేసాం. మీకు నచ్చిందా? నచ్చితే ట్రై చేయండి.